గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వార్తలను వాస్తవంగా ప్రజలను తప్పుదోవ పట్టేయకుండా చెప్తున్నామన్న నమ్మకం మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెళ్దాం, ఈరోజు చూద్దాం వార్తలు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వెలుగులు నింపే వేడుక కావాలి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పరిపూర్ణ నటుడికి పాల్కే పురస్కారం. మలయాళ నట దిగ్గజానికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2023 సంవత్సరానికి ఎంపిక. యువతను విస్మరిస్తే ఉద్యమాలే. జంజీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేం. అభివృద్ధి, ఆవిష్కరణలు గాలి వదిలేసిన మోదీ పాక్తో కాదు, పశ్చిమ దేశాలతో పోటీ పడాలి. చైనా, జపాన్ దేశాలను చూసి నేర్చుకోవాలి. రాష్ట్రంలో రీకాల్, రిగ్రెట్, రీవోల్ట్ నడుస్తున్నది. ముంబైలో ఎన్డీటీవీ యువ సదస్సులో కేటీఆర్. ఇండియాపై ట్రంప్ H1B వీసా బాంబ్. దరఖాస్తు ఫీజును 88 లక్షలకు పెంచిన అమెరికా. గతంలో వీసా ఫీజు $2,000 నుంచి $5,000, ఇక నుంచి $1,00,000. అట్లుంది పరిస్థితి. ఎంతమంది భారతీయులపై ప్రభావం? 4 లక్షల మంది పైన ప్రభావం పడేది ఉంది భారతీయుల పైన. ఎంత ఎక్కువ చెల్లించాలి? సంవత్సరానికి 3.4 లక్షల కోట్లు. ఒక సంవత్సరానికి కేవలం అక్కడ ఉండడానికి H1B వీసా రూపంలో మన దేశ సంపాదన నుంచి వాళ్లకు 3.4 లక్షల కోట్లు చెల్లించాలన్నట. దాదాపుగా 4 లక్షల మంది మీద ఆ భారం పడనుంది. అవసరమా అది? కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు. తమకు గొప్ప ఉద్యోగాలు కావాలన్న అమెరికా అధ్యక్షుడు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఇకనైనా ఆపాలంటూ టెక్ కంపెనీలకు సూచించిన US వాణిజ్య మంత్రి. 4 లక్షల మంది భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం. పోనీ మరి ఎందుకు మీరు ఇక్కడ ప్రభుత్వం కట్టలేదు? ఇక్కడ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని తీసుకొచ్చి ఆయన గొప్ప ఉద్యోగులనే వాళ్ళ దేశాలకు తీసుకోమని. అక్కడ లేకనే కదా ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకునేది క్రీమ్ను. ఆ దేవుడే ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ తెచ్చాడు. సిద్దిపేట జిల్లా ఎత్తైన స్థానంలో ఉన్నది. అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం. తుమ్మల నాగేశ్వరరావు. డైవర్షన్ కే స్థానిక పాచిక. ప్రభుత్వ పరంగా 42% బీసీ కోట సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ. ఒక్క రోజులోనే మాట మార్చిన సీఎం. రైతుల్లో యూరియా నిరసనను డైవర్ట్ చేసే తంత్రం. జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్రయత్నం. సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూల్. దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్. ఇంటెలిజెన్స్ చీఫ్ తో సీఎం మంతనాలు. సర్కారుపై వ్యతిరేకత బతుకమ్మ పాటల్లో మరింత వ్యక్తం అవుతుందని సమాచారం. దాన్ని కప్పిపుచ్చేందుకు తెరపైకి ఎలక్షన్ డ్రామా. సర్కారు ఉత్తర్వులు కోర్టులో చెల్లకపోవడానికి బీసీ సంఘాలు, ప్రతిపక్షాలే చూసుకుంటాయని ముఖ్యమంత్రి ధీమా. అట్లుంది పరిస్థితి. వాస్తవమే, చాలా ఊర్లలో ఇప్పుడు ఆ పాటలు పెడతారు. మోదీ వైఫల్యం. తొలుత ట్రంప్తో చట్టాపట్టాల ఎన్నికల్లో ప్రచారం. అలాంటి పనులు తగవంటూ అప్పుడే విపక్షాలు. కేసీఆర్ హెచ్చరిక. ఇది ఒక వాళ్ళ పేపర్ కాబట్టి మరి రాయాలి ఒక 2 లైన్లు. రాజకీయవేత్తలు, నిపుణుల సలహాలను పక్కన పెట్టిన మోదీ. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి. అమెరికా అధ్యక్షుడైన బైడెన్. ట్రంప్ను కాదని బైడెన్తో సాన్నిహిత్యం పెంచుకున్న మోదీ. దేశాలపై ఆధారపడుతూ మేక్ ఇన్ ఇండియాకు సూట్లు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. అమెరికాలో మళ్లీ ట్రంప్ అధికారం. భారత్పై ఆంక్షల మోత. తాజాగా H1B వీసా రుసుము పెంచుతూ నిర్ణయం. భారత్పై పెను ప్రభావం. ఎక్కువ నష్టం తెలుగు వారికే. H1B వీసాలపై ట్రంప్ పిడుగు. వీసా వార్షిక ఫీజు $1,500 నుంచి $1,00,000 పెంపు. అసలు పొందనుంది ఆ $1,500 ఎక్కడ, $1,00,000 ఎక్కడ? అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకే ఛాన్స్. ట్రంప్ ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు సంతోషిస్తాయని కామెంట్. ఈ నెల 21 తెల్లవారుజామున 12 గంటలకు డెడ్ లైన్. ఆ టైం దాటాక $1,00,000 చెల్లిస్తేనే ఎంట్రీ. వీసా ఫీజు పెంపుతో భారత్ పైనే తీవ్ర ప్రభావం పడే ఛాన్స్. US బయట ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో తిరిగి వచ్చేయాలని టెక్ కంపెనీల పిలుపు. H1B వీసాదారులు 71% మంది ఇండియన్లు, 11.7% మంది చైనీయులు. అర్జెంటుగా భారతదేశ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం కరెక్ట్. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఈ మేజర్స్ విలువ ఏంది. $1,500 ఎక్కడ, $1,00,000 ఎక్కడ? ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇక మనం పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినాం. మేమేం చెప్తే చేస్తారన్న స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. దయచేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అసలు అక్కడ ఏం చేస్తున్నారు అదే ప్యాకేజీ అవే ఇక్కడ కల్పిస్తామని తీసుకురావడం బెటర్. ఏంది మా ఇండియాని టార్గెట్ చేసి చెప్తున్నట్టు 71% మంది మొత్తం భారం ఇండియా మీదనే పడనుంది. అది నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. ఊరూరా 9 రోజుల పాటు వేడుకలు. సద్దుల బతుకమ్మ దాకా పూల జాతర.
పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఆడబిడ్డల సందడి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలి రోజు వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు. హాజరు కానున్న మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి. స్థానిక ఎన్నికలకు గడువు కోరుదాం, ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్ల ప్రత్యేక జీవో. మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇంకా 10 రోజులే టైం ఉండడం, రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడం, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన ప్రక్రియను పూర్తి చేసింది. కనీసం ఇప్పటికైనా మీరు స్థానిక ఎన్నికలకు పోతే ప్రజల్లో అంతో ఇంతో మీ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు లేదు నమ్మకం, కానీ కనీసం వీళ్ళు బై ప్రాసెస్ అన్న నడుస్తున్నారు భయ అనుకుంటారు. ఇక ఇప్పుడు మీరు పోకుంటే మాత్రం ఇక అసలు ఒక్క సర్పంచ్ స్థానం కూడా గెలవదు ఈసారి మీరు స్థానిక ఎన్నికలకు రాకపోతే. మోహన్ లాల్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు. మోహన్ లాల్ కు 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శనివారం ఈ అవార్డును అనౌన్స్ చేసింది. విదేశాలపై ఆధారపడమే అతిపెద్ద శత్రువు, అది దేశాభివృద్ధికి ప్రమాదం. ప్రధాని మోదీ. H1 వీసా కొత్త రూల్స్ నేపథ్యంలో వ్యాఖ్యలు. వాస్తవం, అర్జెంటుగా ఇండియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇచ్చే ప్యాకేజీ మన దేశంలోనే ఇప్పించేటట్టు, వాళ్ళకి అవే ఉద్యోగాలు ఇక్కడ కల్పించేటట్టు చర్యలు తీసుకొని రప్పియడం మంచి పని. తర్వాత తెలుస్తుంది ఈ దేశ మేధస్సుతో వాళ్ళు ఎంత ఎదిగిరు అనేది. కేవలం వాళ్ళ దేశ పౌరులతోనే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే. అసమర్థ ప్రధాని వల్లే మనల్లోకి తిప్పలు. ట్రంప్ తో భేటీ అయినప్పుడు H1B వీసాలపై మోదీ ఎందుకు చర్చించలేదు రాహుల్. మనం కొట్టుకొని దండగా టైం వేస్ట్ పని. ఏం తిట్ట ఏమి రాదు. ఇప్పుడు ఇక్కడ 71% మంది మెరిట్ క్వాలిటీ. ఎందుకు మీరు ఇక్కడ అవినీతిని తట్టుకోలేక, ఈ కుళ్ళు రాజకీయాలు తట్టుకోలేక వెళ్ళిపోయిన బాపదాయన్ని. ఇక్కడ మీరు నిజాయితీ ఉంటే వాళ్ళు ఎందుకు పోదురు? అయ్యే కంపెనీలు ఇక్కడనే ఉండేవి, అయ్యే ఉద్యోగాలు ఇక్కడనే ఉండే, అయ్యే ప్యాకేజీలు ఇక్కడనే ఉండేవి. హైకోర్టు సీజేతో సీఎం భేటీ. జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలపై చర్చ. న్యాయ వ్యవస్థ బలోపేతానికి సహకారం అందిస్తాం రేవంత్. హైదరాబాద్ లోకి ప్రాపర్టీ కేర్, విల్లాలు, ప్లాట్లు, ఇతర విలువైన భూములు సంరక్షించడమే విధి. ఇలాంటి సంస్థలు ఇప్పటికే విదేశాల్లో పాపులర్. మన దేశంలోనూ ముంబై, బెంగళూరు వరకు హైదరాబాద్ లోని ఎంట్రీ కోసం కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్. దీపావళి నుంచి అందుబాటులోకి రానున్న సేవలు. సేమ్ ఇన్సూరెన్స్ టైప్ అయ్యాయి. మనుషులకు ఇన్సూరెన్స్ ఎట్లైనా ప్రాపర్టీ కేర్ అన్నమాట. హైదరాబాద్ లో ప్రాపర్టీ కేర్ సంస్థలు అడుగు పెట్టబోతున్నాయి. విల్లాలు, ఫ్లాట్లు, ఇతర ఖాళీలు, జాగాలు సంరక్షించడమే వీటి విధి. ఇలాంటి సంస్థలు ఇప్పటికే విదేశాల్లో పాపులర్. మన దేశంలోనూ ముంబై, బెంగళూరు వర్క్ చేస్తున్నాయి. హైదరాబాద్ లోను ఎంట్రీ కోసం కొన్ని సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నాయి. దీపావళి నుంచి ప్రాపర్టీ కేర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహిళల సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. తొలి ఏడాదిలోనే 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి. చూడాలి మరి 5 ఏళ్ళ అయిపోయేలోపు 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు ఎవరనేది. అందులో మనోళ్ళు ఉన్నారో లేదో చూడాలి. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ పెద్దలు. తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓరలేకపోతున్నారు మంత్రి సీతక్క. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓరలేకపోతున్నారు మంత్రి సీతక్క. ఫ్రీ బస్ స్కీమ్ పై దొంగ వీడియోలు సృష్టిస్తున్నారని ఫైర్. 10 ఏళ్లు మహిళా సంఘాలను బీఆర్ఎస్ పట్టించుకోలే. మంత్రి పొన్నం. మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి. మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41.51 కోట్ల చెక్కు అందజేత. రాష్ట్రానికి మరో 1,00,000 టన్నుల యూరియా. 1.17 లక్షల టన్నుల యూరియా ఇచ్చారట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనతో స్పందించిన కేంద్రం తాజా కేటాయింపుల్లో రవాణాలో 60,000 టన్నులు, వచ్చే వారంలో మరో 50,000 టన్నులు. రాష్ట్రానికి ఈ నెలలో ఇప్పటి వరకు 1.44 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశారట. సో 1,00,000 టన్నుల యూరియా వస్తుంది కానీ రైతుల దాకా రావట్లేదు కదా. ఈ H1B వీసాల గురించి మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిందే. ఇంకా ఇట్లా నక్కనడక నడవదు మన ప్రభుత్వం. 71% మంది మీద $1,500 నుంచి $1,00,000 భారం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కసారి వాళ్ళందరూ మన దేశానికి వస్తే కుదేలైపోతుంది ఆ వ్యవస్థ. అప్పుడు ట్రంప్ $1,00,000 కాదు, దండం పెడతారు, రారా మీకు దండం పెడతారు రారా అని పిలుస్తారు. ఆ పరిస్థితికి వస్తుంది. దయచేసి కొంచెం ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. పూల సింగిడి. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. తెలంగాణ పల్లెల్లో సందడి.
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు మహిళలు ఆచరించే ముఖ్యమైన పండుగ. ప్రకృతికి పూలకు జీవితానికి గౌరవ సూచకం. పాటలు పాడుతూ పూలతో బతుకమ్మను అలంకరించి చివరి రోజు చెరువుల్లో నిమజ్జనం. ఐక్యత, ఆనందం, సోదరభావానికి ప్రతీక. రాష్ట్ర పండుగకు ప్రకటించిన ప్రభుత్వం. ఐదేళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. అందుకోసం వివిధ పథకాలు అమలు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో భరోసా. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే దుస్థితి లేదు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో బట్టి. ఆధారపడడం తగ్గించుకోవాలి. విదేశాలపై ఆధారపడమే పెద్ద తప్పు. అదే మనకు అతిపెద్ద శత్రువు. ఎంతగా ఆధారపడితే అంతగా విఫలం. ట్రంప్ వీసా ఛార్జీలపై మోడీ వ్యాఖ్యలు. ట్రంప్పై ప్రధాని మోడీ పరోక్ష హెచ్చరిక. H1B వీసాకు $1,00,000. వీసా రుసుం పెంపుతో తీవ్ర నష్టం. అనేక టెక్ కంపెనీలు మూతపడే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల టెక్కీలకు తీరని నష్టం. కేంద్రం చోద్యం చూస్తుందన్న శ్రీధర్ బాబు. సమర్థించుకున్న అధ్యక్షుడు ట్రంప్. నిపుణులకే కోరుకుంటున్నామని వెల్లడి. కోరుకోరి వస్తారుగా. మన ఈ కేంద్రం కరెక్ట్గా ఉంటే ఆ పరిస్థితే రాదు. భారతీయుల నెత్తిన ట్రంప్ మరో పిడుగు. ఏటా $1,00,000 నిర్ణయిస్తూ ఉత్తర్వులు. వీసా రెన్యువల్ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే. నేటి నుంచి అమల్లోకి వీసా పెంపు నిబంధనలు. గతంలో $1,500 మాత్రమే వీసా ఫీజు. ట్రంప్ ఆర్డర్తో చాలా మంది ఇంటి బాట సమర్థించిన కామర్స్ సెక్రటరీ హోల్డ్ ప్రూఫ్. కొత్తగా తీసుకునే వాళ్ళు కాదు, రెన్యువల్ చేసే వాళ్ళు కూడా చెల్లించాల్సిందే ఆ ఫీజు. తిరుమల శ్రీవారికి షడకోపం. స్వామివారి పరకామణి దోపిడీ. ఎక్స్ వేదికగా వైకాపా నేతలపై మంత్రి లోకేష్ విమర్శలు. దుబాయ్ నుండి గంజాయి. 12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ మహిళా బ్యాగ్ లో 12 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి. మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర సమాచార శాఖ. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు. 23న జరిగే కార్యక్రమంలో అవార్డు బహుకరణ. అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ. చీఫ్ జస్టిస్ సీఎం రేవంత్ భేటీ. కోర్టు భవనాలు, మౌలిక వసతులపై చర్చ. షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు సొమ్ము. చెన్నై, హైదరాబాద్ లో ముగిసిన సిట్ సోదాలు. మద్యం ముడుపులో కుంభకోణం. యువత ఆకాంక్షలు విస్మరిస్తే తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తప్పవు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. యువత ఆలోచించాలి. వాస్తవం వాళ్ళ అబద్ధం ఏం లేదు. జస్ట్ నేపాల్ జంజీ గుర్తు చేసుకోరు అంతే. ఇక ఓట్ల చోరీకి బోగస్ ఓట్లకు తేడా తెలియదు. శ్యామ్ పిట్రోడా డైవర్షన్ వల్లే ఈ సమస్య. రాహుల్ తీరుపై మండిపడ్డ రామచంద్రరావు. రేవంత్ కు కిషన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా. ఈ విమర్శలు చేసే ముందు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూరియా పరిస్థితిని గట్టెక్కే రాదురి. కేంద్రంలో మీరే ఉన్నది. మా రాష్ట్ర పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉందని వాళ్ళకి విన్నవించుకునే పరిస్థితి లేదు. అక్కడెక్కడో రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఇప్పుడు ఆయన వినేదా పోయేదా? ఇక్కడ విమర్శించేది ఈ రాష్ట్ర జనాభాకే తెలియదు ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్తి స్థాయిలో. ఆ ఓట్ల గురించి, ఆ యూరియా గురించి ఏదో చెప్పి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేదాకా ఏంది? ఆజ్ కీ బాత్. పూల పండగ. తెలంగాణ ఆత్మ, స్త్రీ శక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనం. అదే మన బతుకమ్మ. వర్షాకాలం ముగిసి ప్రకృతి పూలతో కలకల్లాడే ఈ సమయంలో మహిళలు బతుకమ్మను పూలతో అలంకరించి ఆనందంగా ఆడిపాడే పండుగ. బతుకమ్మ అంటే బతుకు అమ్మష, జీవనానికి సంకేతం. ఈ పండుగలో రంగురంగుల పూలతో గోపురాకార బతుకమ్మను పేర్చి వలయంగా కూర్చొని పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఇది స్త్రీల ఐక్యత, ఆనందం, గౌరవానికి ప్రతీక. చివరి రోజు బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం ప్రకృతి పట్ల కృతజ్ఞతలు తెలపడమే. బతుకమ్మ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాల గర్వకారణం. మనమంతా కలిసి దీన్ని జరుపుకోవడం తెలంగాణ సొగసును ప్రపంచానికి చూపినట్లే. జై బతుకమ్మ. వాస్తవం అది. కుల మతాలకు అతీతంగా ఎటువంటి కుల భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పూల పండుగ, ప్రకృతితో జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ. దిశ. 6 ఏళ్లుగా పోటీ చేయనందుకే డి లిస్ట్ లో లోక్సత్తా సహా పలు పొలిటికల్ పార్టీలు. 9 పార్టీల గుర్తింపు రద్దు. అసంతృప్తి ఉంటే 30 రోజుల్లో అప్పీల్ ఛాన్స్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన. 1,12,150. ఒక్కరోజు 820 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర. రూ. 750 పెరిగిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్. అంతర్జాతీయ పరిణామాలే కారణం. H1B వీసాకు 1 కోటి. భారత్ టెక్కీల నెత్తిన ట్రంప్ మరో పిడుగు. 24 గంటల్లో అమెరికాకు తిరిగి రండి. ఇతర దేశాలపై ఆధారపడి మనకు శత్రువు. రైట్, ఈయన ఇట్లా పెంచినా అట్లా అన్నాడు. వీసాదారుల కుటుంబాలు అల్లకల్లోలం. భారత్ తో పాటు అమెరికా పైన ప్రభావం పడే ఛాన్స్. భారత్ విదేశాంగ శాఖ. అదంతా తుగ్లక్. ట్రంప్ నథింగ్ బట్ తుగ్లక్. ఇష్టం ఇద్దరు పెంచుకుంటూ పోతాడు. అమెరికా పైన పడే నష్టాన్ని ఆయన లెక్కే చేయడు. ఇప్పటికిప్పుడు
అమెరికా దేశం మాయమైన సంబంధం లేదు ఆయనకు. ఇంత తుగ్లక్ చర్యలు. మనం కూడా అట్లనే ఉందామా? ఉండలేం కదా. కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. పూజారులు కోరినట్టుగా మేడారం అభివృద్ధి, వారి ఆమోదం మేరకే ఆలయ ఆవరణ విస్తరణపై డిజైన్లు విడుదల చేయాలి. గద్దెలను ముట్టుకోకుండా సాంప్రదాయాలను తప్పకుండా పాటించాలి. గిరిజన వారసత్వం ఉట్టిపడేలా స్వాగత తోరణాలు, వృక్షాల ఏర్పాటు, జాతర ఏర్పాట్లపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయండి. 23న సీఎం మేడారం పర్యటన, పూజారులతో సంప్రదింపులు. మోహన్ లాల్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు చూసినాం. మంత్రికి పీసీబీ జలక్, రూల్స్ ఉల్లంఘించారంటూ ఆయన రెడీ మిక్సింగ్ యూనిట్ సీజ్. మామూలు ఇవ్వనందుకే చేశారంటున్న మంత్రి అనుచరులు. జరిమానా కట్టేందుకు సిద్ధమైన మినిస్టర్, వెంటనే అనుమతి ఇచ్చేది లేదన్న ఆఫీసర్లు. బోర్డు మీటింగ్ లో చర్చించాకే నిర్ణయం అంటూ క్లారిటీ. అధికారుల తీరుపై దక్షిణ తెలంగాణ మంత్రి ఆగ్రహం. సీఎంఓ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జలక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రూల్స్ ఉల్లంఘించారనే లేకపోతే మామూళ్ల కోసమే తెలియదు కానీ సదరు మినిస్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన రెడీ మిక్సింగ్ యూనిట్ ను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. చుట్టూ ఉన్న ఇతర నిర్మాణ సంస్థల జోలికి వెళ్ళని పీసీబీ ఆఫీసర్లు పనిగట్టుకొని తమను టార్గెట్ చేశారని మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లుంది, ఒక మంత్రే ఆయన కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాడు. కేబినెట్ సీనియర్ గా ఉన్న సదరు మంత్రికి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దాని వ్యవహారాలని ఆయన కుమారుడే చూసుకుంటున్నారు. రింగ్ రోడ్డుకు సమీపంలో ఆ కంపెనీ ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు జరుగుతున్న సమీపంలో రెడీ మిక్సింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. దాన్ని సీజ్ చేసిరట. పీసీబీలో అంతా ఆయనే. సైంటిస్టులకు లాగిన్స్ ఇవ్వకుండా అడ్డగింత, ఇవ్వాల్సిన పని లేదంటూ ప్రచారం. ఎంఎస్సి ఆదేశాలు సైతం బేఖతారు. పోషించే శక్తి లేనప్పుడు బహుభారత్వం సరికాదు. సదరు వ్యక్తికి ఆ హక్కు ఉండదు. విద్యా, ముస్లిం చట్టాలపై అవగాహన లేనందువల్ల ఇదంతా. ముస్లిం వివాహాలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కొత్త జిల్లాల కోర్టు భవనాలు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకంపై దృష్టి సారించండి. సీఎం రేవంత్ కు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ విజ్ఞప్తి. సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తీర్పు రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం. అది రాదు, ఇది పోదు. నువ్వు తాకినట్టి మేమెలా తాకుదాం, మాది పెద్ద కులం అని తెలీదా? దళిత మహిళా అటెండర్ పై కుల వివక్ష. జగిత్యాల తహసీల్దార్ ఆఫీసులో ఘటన. ఈవెన్ సస్పెండ్ చేయడం కాదు, అసలు తీసేయాలి ఉద్యోగాల నుంచి, తక్షణమే తీసేయాలి. జగిత్యాల తహసీల్దార్ ఆఫీసులో ఘటన జరిగిందట. మరి ఆ ఎవరో స్పాట్లో సస్పెండ్ కూడా కాదు, మొత్తం అసలు పిఎఫ్ కూడా ఇవ్వకుండా మొత్తం ఇంటికి పంపించేసేయాలి, ఉద్యోగానికి అక్కడక్కడ తీసేసి. అప్పుడు ఇంకొకరు భయపడతారు ఇలాంటివి చూపెట్టడానికి. ఏ సంవత్సరంలో ఉన్నావు, ఇంకేం కుల వివక్షత? సైబర్ ఉచ్చులో జగిత్యాల యువత. కొత్త అకౌంట్లు తీసి నేరగాళ్లకు సాయం. ఏపీ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో మల్యాల యువకులు. దసరాకు సుక్క ముక్క లేనట్టేనా? గాంధీ జయంతి నాడే పండుగ. ఆ రోజున మద్యం, మాంసం అమ్మకాలు బంద్. వైన్ షాప్ మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ. నాన్ వెజ్ పై మాత్రం ఇంకా రాని స్పష్టత. రైట్, ఈసారి అక్టోబర్ 2 దసరా వచ్చింది. మనోళ్ళు దసరా 2 రోజులు జరుపుకుంటారు, నష్టం ఏం లేదు. 1వ తారీఖు 2వ తారీఖు జరుపుకుంటారు, లేదా 2వ తారీఖు 3వ తారీఖు జరుపుకుంటారు. ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తుందన్న సుక్క ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతుంది. షాపులు తెరవాలా వద్దా అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వైన్ షాపులు గాంధీ జయంతి రోజున మానేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, మాంసం అమ్మకాలపై ఇంకా క్లారిటీ. అయ్యాల వైన్ షాపులు చేస్తే మీ అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకోటి ఉండదు ఆదాయం కోసం. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వరంగల్ 1000 స్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభం. హాజరు కానున్న మంత్రులు సీతక్క, జూపల్లి, కొండా సురేఖ. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్. మంత్రి కోమటిరెడ్డి పిలుపు. నేడు చింతమడకకు కవిత. సొంతూరులో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరు. ఇక రాష్ట్ర స్థాయి అయిపోయింది, ఇక సొంతూరుకు పోతుంది. ఇక రాష్ట్రాల్లో అప్పట్లో ఆడింది కాక ఇప్పుడు సొంతూరులో ఆడడానికి వెళ్తుంది. సైబర్ ఉచ్చులో జగిత్యాల యువత. కొత్త అకౌంట్లు తీసి నేరగాళ్లకు సాయం. చూసినాం. ట్రంప్ నిర్ణయం తెలంగాణకు నష్టమే, మొత్తం దేశమే నష్టం. 8.1% రెమిడెన్స్ కోల్పోనున్న రాష్ట్రం. దక్షిణాది రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం. ముందు 50% టారిఫ్లు, ఇప్పుడేమో H1B వీసా ఫీజు పెంపు. అమెరికా తీరుపై మోడీ ఎందుకు స్పందించారు? రాష్ట్రం తరఫున కేంద్రానికి లేఖ రాస్తాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అసలు కేంద్రం మాట్లాడే పరిస్థితులకు లేదు దీని గురించి.
వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తారు. భారం సామాన్య ప్రజలపై పడినుంది. 12 కోట్ల గంజాయి సీజ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్న అధికారులు. నువ్వు తాగినట్టు మేము తాగలేము, చూద్దాం ఒకసారి దాని కథ ఏందో. నువ్వు తాకినట్టి మేమెలా తాగుతాం, మాది పెద్ద కులం అని తెలీదా, దళిత మహిళా అటెండర్ పై కుల వివక్ష, జగిత్యాల తహసీల్దార్ ఆఫీసులో ఘటన. ఏందో పూర్తి చూద్దాం. నువ్వు తాకినట్టి మేమెలా తాగుతాం అంటూ తోటి అటెండర్లు ఓ దళిత మహిళను అవమానించారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల విధుల్లో చేరిన జీపీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ టీ తెప్పించారు. అందరికీ టీ ఇచ్చిన తర్వాత అదే ఆఫీసులో పనిచేస్తున్న ఓ దళిత మహిళా అటెండర్ తాను టీ పోసుకొని తాగింది. దీంతో ఆగ్రహానికి గురైన మరో 2 మహిళా అటెండర్లు మిగిలిన టీ మొత్తం పారబోశారు. మీకంటే పెద్ద కులం వాళ్ళమని తెలీదా, నువ్వు ముట్టుకున్న టీ మేము ఎలా తాగుదాం అనుకున్నావు అంటూ చిందులు తొక్కేశారు. దీంతో సదరు దళిత మహిళ తీవ్రమైన అవమానం భారంతో కన్నీటి పర్యంతమైంది. ఈ అటెండరే వాళ్ళ అటెండర్లే, మాది పెద్ద కులం, నువ్వు మాతో పాటు ఎట్లా తాగుతున్నావు, ఇద్దరిని తీసేసి ఇంటికి పంపించాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే కాదు దేశం ఇంత వెనకబడిపోయింది. ఇంకా ఉన్నాయి అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరగబట్టే ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అసలు వాళ్ళని అరెస్ట్ చేయాలి, జాబ్లంగా తీసేయడం కాదు. ఆ మహిళలు ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ వారం 10 రోజులు జైలు ఉంచాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకోసారి కుల వివక్షత వీళ్ళని చూసి వేరే వాళ్ళు చూపెట్టరు. తెలంగాణను నాశనం చేసిందే బీఆర్ఎస్, నన్ను రాజీనామా చేయమనే హక్కు వారికి లేదు. నాడు ఆ 36 మంది ఎందుకు రిజైన్ చేయలేదో కేసీఆర్ చెప్పాలి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ అంటే ఏంది? వేరే శక్తి ఉందా? తెలంగాణ నాశనం చేసిన బీఆర్ఎస్ అంటే నువ్వనే అర్థం, అందులో భాగం నీది కూడా ఉందని అర్థం. నువ్వు బీఆర్ఎస్ లో లేవు 10 ఏళ్ళు అన్ని అనుభవిస్తావు. ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు నాశనం చేసి ఎవరు వాళ్ళు అనేది ఎవరు? నువ్వు కూడా అందులో ఒక భాగమే కదా, మనుషులే కదా. బీఆర్ఎస్ అంటే ఆ 119 మంది ఆడ ఎవరెవరైతే అధికార పక్షం వైపు ఉన్నారో వాళ్ళదన్నట్టే కదా బాధ్యత. నాశనం అయిందంటే స్టేషన్ గన్పూర్ ఏం పెద్ద అమెరికా అయింది ఏంది నువ్వు ఎమ్మెల్యే గుండా బట్టి? అది కూడా ఇదే దౌర్భాగ్య స్థితిలో ఉంది కదా. మరి నువ్వు కూడా దుర్మార్గులు, నీ వల్లనే నాశనం అయిందని అర్థం. ఇవాళ కండవ మార్సంగానే వాళ్ళు దుర్మార్గులు కోపడుతున్నారు నీకు. బీఆర్ఎస్ వల్ల నాశనం అయిందంటే నీ నియోజకవర్గం నీ వల్ల నాశనం అయిందని అర్థం ఆడ. మరిగా బీఆర్ఎస్ లో నువ్వు ఒక భాగమే 10 సంవత్సరాల వరకు. ఇవాళ కండవ మారంగా ఇష్టం. అసలు సిగ్గుపడాల రాజకీయ నాయకులు రాజీనామా చేయమంటే కండవ మారంగానే మేము మారలేదని చెప్పడానికి, మళ్ళీ ఇవన్నీ మాట్లాడడానికి. చూసే వాళ్ళకి మాకే సిగ్గుగా ఉంది. అది ప్రజలైతే నవ్వుతురు. చిన్నారులకు నిమ్స్ రక్ష, జన్యుపరమైన లోపాలు, గుండె, కిడ్నీ, న్యూరాలజీ వంటి జబ్బులకు ప్రత్యేక వైద్యం, ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్ పైన ప్రత్యేక దృష్టి, చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్ని జిల్లాల్లో ఉండాలి. ఇది నిమ్స్కి అందరు రాలేదు కదా హైదరాబాద్. ప్రతి జిల్లాలో ఒక చిల్డ్రన్స్ స్పెషల్ హాస్పిటల్ ఉండాలి.